మనందరం హనుమాన్ చాలీసా చదువుతాం, కానీ దాని అర్థం ఏంటో మనకు తెలియదు. చాలీస్లో ఉన్న అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. జై హనుమాన్ జ్ఞానగుణ సాగర. ఈ ఒక్క పంక్తిలోనే హనుమంతుని సంపూర్ణ స్వరూపం దాగుంది. హనుమంతుడు కేవలం శక్తికి ప్రతీక కాదు, ఆయన జ్ఞానానికి సముద్రం, గుణానికి నివాసం. అపారమైన బలం ఉన్న ఆయనలో ఎలాంటి అహంకారం లేదు. ఎంత గొప్ప కార్యాలు చేసినా నేను చేశానని ఎప్పుడూ చెప్పలేదు. లంకను దహనం చేశాడు, రామకార్యం పూర్తి చేశాడు, కానీ వినయం మాత్రం వదలలేదు. అందుకే హనుమంతుడు చెప్తున్న సందేశం ఒక్కటే: జ్ఞానం ఉంటే వినయం ఉండాలి, శక్తి ఉంటే నియంత్రణ ఉండాలి, భక్తి ఉంటే సేవభావన ఉండాలి. హనుమంతుడికి 4 వేదాల జ్ఞానం ఉంది. వ్యాకరణం, సంగీతం, యుద్ధ విద్యలు అన్నీ తెలుసు. కానీ ఆయన జ్ఞాన ప్రదర్శన కోసం కాదు, ధర్మరక్షణ కోసం. ఆయన జీవిత లక్ష్యం ఒక్కటే: శ్రీరామ నామస్మరణం, శ్రీరామ సేవ. ఈ కలియుగంలో మనకు భయం, ఒత్తిడి ఎక్కువ. కానీ హనుమంతుని తలుసుకుంటే మన మనసుకు ధైర్యం వస్తుంది, బుద్ధికి స్థిరత్వం వస్తుంది. అందుకే తులసిదాస్ మనస్ఫూర్తిగా అన్నాడు, జై హనుమాన జ్ఞాన గుణసాగర అని.